ఈ మర్రి చెట్టుకు చాలా మంది ఉరివేసుకొని చనిపోతారు. చెట్టుకి 10 కిలోమీటర్స్ దూరంలో ఒక గ్రామం ఉంది. ఈ గ్రామంలో మొత్తం ఒక 50 మంది దాకా నివసిస్తున్నారు. ప్రతి వారంలో ఆదివారం అయితే చాలు ఆ ఊర్లో నుండి ఎవరో ఒకరు ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్లి ఉరివేసుకొని చనిపోతారు. ఇలా గత ఒక 2 నెలల నుండి జరుగుతుంది. అసలు ఏం జరుగుతుందో ఆ ఊరి వాళ్ళకైతే ఏమీ అర్థం కావట్లేదు. ఆ ఊర్లో ఉన్న చాలా మంది ఇప్పటికే ఆ మర్రి చెట్టుకి ఉరివేసుకొని చనిపోయారు. ఆ ఊరికి 10 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఆ మర్రి చెట్టుకి దయ్యం ఉందని ఆ ఊరి వాళ్ళు నమ్ముతున్నారు. అయితే ఒక రోజు ఆదివారం వచ్చింది. ఆ ఊర్లో నుండి ఒక వ్యక్తి అలా నడుచుకుంటూ మర్రి చెట్టు దగ్గరికి వెళ్తున్నాడు. దాన్ని చూసిన గ్రామస్తులు అతన్ని ఆపేశారు. అతనైతే బ్రతికిపోయాడు. అసలు నువ్వు ఎందుకని మర్రి చెట్టు దగ్గరికి అలా వెళ్తున్నామని అతన్ని అడిగేసరికి అతను అసలు ఏం చెప్పలేకపోతున్నాడు. నేను నిద్రమత్తులో ఉన్నాను, బహుశా నిద్దట్లో నడుచుకుంటూ వెళ్తున్నానేమో అని అన్నాడు. కానీ ఊరి వాళ్ళకు మాత్రం చాలా భయంగా ఉంది. నిద్దట్లో అంత దూరం ఎలా నడుచుకుంటూ వెళ్తాడు అని. ఖచ్చితంగా ఇది ఒక దయ్యమే చేపిస్తుంది అని ఆ ఊరి వాళ్ళు భయపడి రాత్రికి రాత్రే ఆ ఊరినైతే ఖాళీ చేసేసారు. ఇప్పుడైతే ఆ ఊర్లో ఎవరు లేరు. అయినా కూడా అక్కడ చావులైతే ఆగట్లేదు. కొంతమంది టూరిస్టులు మరియు ఆర్కియాలజిస్టులు ఆ ఊరి దగ్గరికి వచ్చినప్పుడల్లా అక్కడ నుండి ఎవరో ఒకరు మాయమవుతూనే ఉన్నారు. మాయమైపోయి ఆ చెట్టు దగ్గర ప్రత్యక్షం అవుతున్నారు. అందరూ వెళ్లి చూస్తే ఆ చెట్టుకైతే ఉరి వేసుకొని చనిపోతున్నారు. జనాలైతే షాక్ అయిపోయారు. అసలు ఎక్కడెక్కడ నుండి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ చెట్టుకి ఎందుకు ఉరి వేసుకొని చనిపోతున్నారు అసలు ఎవరికి అర్థం కావట్లేదు. ఈ ఊరి యొక్క మిస్టరీని డిస్కవర్ చేయడానికి ఆ ఊరి దగ్గరికి సమీరా అనే సైంటిస్ట్ తన టీమ్ తో వస్తుంది. వచ్చి రాగానే ఆ ఊరంతా తిరిగి చూస్తుంది. సమీరా తన టీముతో ఇలా అంటుంది, ఇక్కడే మనం కొన్ని రోజులు ఉండబోతున్నాము. ఇక్కడ మిస్సింగ్ కేసులకి ఇక్కడ అసలు ఏం జరుగుతుందో ఇదంతా మనం కనుక్కొని ఇక్కడ నుండి వెళ్తున్నాం అని చెబుతుంది. గత 2 రోజులుగా ఆ ఊరిపైన రీసెర్చ్ చేస్తూ ఉంటున్నారు. అయినా కూడా వాళ్ళకు అసలు ఎలాంటి క్లూస్ దొరకట్లేదు. సమీరా ఇక్కడికి వచ్చి 3 రోజులు అవుతుంది. అయితే ఈ రోజు శనివారం రాత్రి కానే అయింది. సమీరా అండ్ తన టీం చాలా అలర్ట్ గా ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఆదివారం రోజు ఇక్కడికి వచ్చిన ఎవరో ఒకరు మిస్ అవుతూనే ఉన్నారు. సో మనం కూడా అలా మిస్ అవ్వకూడదని సమీరా తన టీం మొత్తం ఒకే టెంట్ లో ఉండిపోయారు. అండ్ ఆ రాత్రి అంతా కూడా మేల్కొనే ఉంటున్నారు. చూస్తుండగానే టైం 12 అవ్వడానికి వచ్చేసింది. అందరూ వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ పట్టుకున్నారు అండ్ కెమెరాలు కూడా ఆన్ చేశారు. వాళ్ళు అలాగే మేల్కొని ఉన్నారు. కానీ సర్ప్రైజ్ గా ఆ రోజు నైట్ అయితే ఏం జరగలేదు. అందరూ సేఫ్ గానే ఉన్నారు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా అందరూ చాలా అలర్ట్ గా ఉన్నారు. ఎందుకంటే అసలైన ఆదివారం ఈ రోజే కాబట్టి. పొద్దున్నే లేవగానే అందరూ ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. అలా ఊరు చుట్టూ తిరుగుతూ రీసెర్చ్ చేస్తూ చీకటి అయిపోయింది. నైట్ అవ్వగానే అందరూ ఒకే టెంట్ లోకి వెళ్ళిపోయారు. ప్రతి ఒక్కరూ సేఫ్ గానే ఉన్నారు. అయితే ఇప్పుడు కూడా అందరూ భయపడుతున్నారు. మరి ఈ రోజు నైట్ ఎవరైనా మిస్ అవుతారో అని. యాజ్ యూజువల్ గా అందరూ వెపన్స్ అండ్ కెమెరాలు ఆన్ చేసి పెట్టుకున్నారు. నైట్ 12 అవ్వడానికి వచ్చింది. కరెక్ట్ గా 12 అయ్యేకి అందరూ పడుకుండిపోయారు. మార్నింగ్ లేసి చూసేసరికి వాళ్ళ గ్రూప్ లో ఒక అమ్మాయి కనిపించట్లేదు. అందరూ షాక్ అయిపోయారు. అసలు ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో అని ఆ ఊరంతా వెతకసాగారు. వాళ్ళ టీంని అడిగితే రాత్రంతా మా పక్కనే పడుకుంది, లేచేసరికి అమ్మాయి కనిపించట్లేదు అని చెప్పారు. అలా వాళ్ళు ఆ ఊరంతా వెతుకుతూనే ఉన్నారు. అప్పుడే వాళ్ళకు ఒక డౌట్ వచ్చింది, ఒకవేళ అమ్మాయి కూడా మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళుంటుంది అని. అయితే అందరూ కంగారు పడుతూ భయంగా ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్లారు. అనుకున్నట్లుగానే ఆ మర్రి చెట్టు పైన ఆ అమ్మాయి ఊరు వేసుకొని చనిపోయింది. అందరూ షాక్ అయ్యారు. అందరూ భయపడ్డారు అండ్ అందరూ బాధపడుతున్నారు కూడా. అమ్మాయిని ఆ మర్రి చెట్టు నుండి దించిన తర్వాత అమ్మాయి శరీరం పైన చూస్తే ఎలాంటి గాయాలు కానీ ఇలాంటి స్క్రాచ్లు కానీ లేవు. అమ్మాయిని సిటీకి తీసుకువెళ్లారు. అమ్మాయి బాడీని పోస్ట్ మార్టం చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే అమ్మాయి ఉరివేసుకోవడానికి ముందే చనిపోయింది అని. ఇంత జరిగిన తర్వాత కూడా సమీరా గివ్ అప్ ఇవ్వలేదు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని తను ఒక్కతే ఆ మర్రి చెట్టు దగ్గరికి రాత్రి వెళ్ళింది. రాత్రి అంతా తను ఆ మర్రి చెట్టు కిందనే గడిపింది. అండ్ మార్నింగ్ లేచి ఆ మర్రి చెట్టు చుట్టూ చూస్తున్నప్పుడు ఆమెకి విచిత్రంగా కొన్ని గుర్తులు కనిపించాయి. అండ్ ఆ గుర్తులు ఒక మనిషి గుర్తులు. ఆ అమ్మాయి మళ్ళీ తిరిగి ఆదివారం రోజు రాత్రి వచ్చింది. ఆదివారం రోజు రాత్రి అసలు ఏం జరుగుతుంది అని ఆ మర్రి చెట్టు దగ్గరనే దొంగచాటుగా దాక్కొని చూస్తూ ఉంది. అలా చూస్తూ ఉన్నప్పుడే ఒక వ్యక్తి ఒక చిన్నపిల్లని భుజంపై ఎత్తుకొని తీసుకురావడాన్ని సమీరా చూసింది. చూసి చాలా షాక్ అయింది. అయితే ఇన్ని రోజులు మనం అనుకున్నట్లు ఈ పని ఏదో దయ్యం చేయట్లేదు, ఒక వ్యక్తి చేస్తున్నాడు అని. చిన్నపిల్లని ఎత్తుకొని రావడం చూసిన సమీరా ఒక్కసారిగా గట్టిగా అరిచింది. వెంటనే ఆ వ్యక్తి ఆ చిన్నపిల్లని అక్కడ వదిలేసి పారిపోయాడు. వెంటనే సమీరా వెళ్లి చిన్నపిల్లని తీసుకొని కారులో ఎక్కించుకొని ఫాస్ట్ గా అడవి దాటి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది. కానీ ఆ వ్యక్తి వాళ్ళని వెంటాడుతున్నాడు. భయంగా సమీరా కార్నైతే స్పీడ్ గా డ్రైవ్ చేస్తూ ఉంది. కానీ ఆ వ్యక్తి వెనకాల నుండి బైక్ వేసుకొని వచ్చి ఆమెని రాళ్లతో కొడుతున్నాడు. ఆ వ్యక్తి కార్
కంటే ముందు వెళ్లి ఆ కారు ముందు ఒక చెట్టునైతే కొట్టి పడేశాడు. దాంతో ఆ చెట్టు ఆ కారు ముందు పడింది. ఆ కారు స్ట్రైట్ గా వెళ్లి ఆ చెట్టుకు గుద్దుకుంది. కారులో ఉన్న సమీర అండ్ ఆ చిన్న పాప ఫాస్ట్ గా అడవిలోకి పరిగెత్తుతున్నారు. వాళ్ళ ఎంట పడడాన్ని చూసిన సమీర ఆమె ఒక చోట దాక్కొని ఉంది. వాళ్ళని వెతుక్కుంటూ వచ్చిన ఆ వ్యక్తి సడన్ గా ఆగిపోయాడు. ఎందుకంటే వాళ్ళు ఎటువైపు వెళ్లారో అతనికి తెలియడం లేదు. సడన్ గా వెనకాల నుండి సమీర కర్ర పట్టుకుని వచ్చి అతని తలపైన కొడుతుంది. స్పృహ కోల్పోతాడు. స్పృహలో నుంచి లేచి చూసేసరికి అతన్ని కట్టేసి ఉంచుతారు.